ఎన్నికల్లో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. ఛాలెంజ్ ఇది. ఆల్కహాల్ కూడా తీసుకోండి, నా మందు కంటెంట్ ఎంత ఉందో కూడా తీసుకోండి, అది కూడా పబ్లిసిటీ చేయండి. ఓకే, ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. ఇవన్నీ పక్కన పెడితే అందరూ నా కూతురికి సపోర్ట్ చేసి, నా క్యారెక్టర్ ఆర్టిస్టులు, నా హీరోలు, కడికి మా విష్ణుబాబు కూడా లాయర్ని పంపించారు నా దగ్గరికి. ఓకేనా, ఎవ్వరు నన్ను వదలలేదు. పంపించి వాళ్ళందరూ నన్ను తెచ్చుకున్నారు ఇక్కడికి, నా కూతుర్ని ముందు నుంచో పెట్టుకుని. ఎవ్వరు డౌన్ అమ్మ చాలా డౌన్ అయిపోయింది అసలు. అమ్మ 1 వీక్ తినలేదు. అమ్మది ఒక్కటే బాధ. అమ్మ గురించి మాట్లాడితే ఏడుపు వచ్చేసి. నేను పుట్టినప్పటి నుంచి అమ్మ ఒక్కరోజు కూడా హెడ్ డౌన్ చేయలేదు. ఊర్లో పరువు కోసమే నేను హీరోయిన్గా ట్రై చేయకుండా క్యారెక్టర్లతోనే సరిపెట్టుకొని నా మనసుకి ఏది నచ్చితే అది చేసుకుంటూ వస్తాను ఈ రోజు వరకు. ఇంత మంచి పేరు ఇట్లా రాత్రి రాలా. హేమక్క అనేది రాత్రికి రాత్రి రాలా. నా 35 years కష్టం ఇది. అమ్మ 1 వీక్ అన్నం తినలేదు. ఆవిడకి ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉంది. 2 కిడ్నీస్ 70% పోయినాయి అన్నమాట. ఆవిడకి బ్లడ్ ఎక్కించాం. తిండి లేక 6%కి బ్లడ్ పడిపోయింది ఆవిడకి. ఆ టాబ్లెట్స్ ఈ న్యూస్ విని ఎన్ని పచ్చి బూతులు తిట్టిందంటే ఛానల్ వాళ్ళని దుమ్మెత్తిపోసింది. ఆవిడ ఉసురు డెఫినెట్గా అందరికీ తగులుతుంది. నేను చాలా ధైర్యంగా ఉన్నాను, ఎందుకంటే నేను తప్పు చేయలేనప్పుడు నేను భయపడిన తలవంచాను. ఎప్పుడు చూడలేదు నేను అమ్మ విషయం. ఎందుకంటే చాలా డౌన్ అయిపోయింది అమ్మ, చచ్చిపోద్దు అనుకున్నాం చాలా. అప్పుడు ఎంత నేను హెడ్ స్ట్రాంగ్ అయినా కూడా ఎక్కడో కొడుతుంది కదా, ఇంత పరువు పోయింది అనే ఉంటుంది కదా. ఒకవేళ నేను చచ్చిపోయింది అనుకో, సో ఈ ఛానల్ వాళ్ళందరూ నా శవం మీద కూడా రేటింగ్ అనే డబ్బులు ఏరేసుకుంటారు కదా అనిపించింది ఒక స్టేజ్లో. అంటే నా చావును కూడా వీళ్ళు అమ్మేసుకుంటారు, అది కూడా బ్యాడ్గా వేసేసి. అమ్మ విషయంలో తమ్ముడు బాగా ఏడ్చేశాడు. ఎంత ఏడ్చాడంటే అసలు అక్కడ అందరి మీద పరువు నష్టం దాబా చేస్తాను అది ఇదని చాలా గోల పెట్టేశాడు తమ్ముడు. అసలు నేను ఊరి కోసమే హీరోయిన్గా యాక్ట్ చేయలేదు. అంటే 2 సినిమాలు యాక్ట్ చేస్తాము, ఫ్లాప్ అయిపోయినాయి అనుకో, క్యారెక్టర్స్ రావు, హీరోయిన్గా చేయలేము, ఓడిపోతాం కదా అని క్యారెక్టర్సే చేస్తూ వచ్చాను ఈ రోజు వరకు. ఇంత రిమార్క్ లేదు నాకు ఈ 35 years. కేవలం పరువు కోసమే బతికావు కదా. పరువు కోసమే, ఈ రోజు కూడా పరువు కోసమే బతికా. లేదా చచ్చిపోయేదని. అమ్మ నా కొడుకులు వీళ్ళు మళ్ళీ నా శవం మీద కూడా చిల్లర ఏరేసుకుంటారు వీళ్ళు అనిపించింది నాకు. అమ్మ ఇప్పుడు పర్లేదు, బాగానే ఉన్నారు. నాకు పరువు అంటే ప్రాణం నాన్న. హేమక్కలాగా ఉండాలి అనుకుంటారు అమ్మాయిలు చాలా మంది. చాలా ఇంటర్వ్యూలు కూడా చాలా మంది చెప్పారు. నా ఆర్టిస్టులే నువ్వు నా రోల్ మోడల్వే, నువ్వు ఇలా ఉంటావు, బాగుంటావు, ఇట్లా డ్రెస్ చేస్తావు, నిన్ను చూసి మేము చేస్తున్నాము అని. నేను అందరికీ ఫుడ్ పెడతాను కదా, సో ఇప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చావు అనుకో, నీకు అది నచ్చింది మాట వరుసకి, అరే ఇది బాగుంది అంటే కనుక నేను ప్యాక్ చేసి ఇచ్చేస్తాను నీకు అనమాట. అంటే ఇంకా ఉందా లేదా అని చూడను. నా చాలా క్లోజ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు, నా ఫ్రెండ్స్ కూడా నిన్ను చూసి నేర్చుకున్నానే ఇచ్చేయడం, నిన్ను చూసి నేర్చుకున్నామే పెట్టడం, నిన్ను చూసి నేర్చుకున్నామే సపోర్టుగా ఉండాలి అని. ఇలా కొన్ని 100,000 మంది అన్నారు. గర్ల్ ఫ్రెండ్ అని చెప్పడం చాలా ఈజీ, లేకపోతే ఎక్స్ అని చెప్పడం చాలా ఈజీ. ఎవడైనా అక్క అని పిలుస్తాడా ఒక అమ్మాయిని? అది క్యారెక్టర్ ఆర్టిస్ట్ని పిలుస్తారా? ఇండస్ట్రీలో ఆల్రెడీ మాకు చాలా ఆడవాళ్ళు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి చాలా చెత్త పేరుంది. సో ఇన్ని కోట్ల మంది నన్ను అక్క అని అడాప్ట్ చేసుకున్నారంటే రాత్రికి రాత్రి చేసుకుని ఉంటారా? ఒక్క క్షణం ఆలోచించారా న్యూస్ వేసే ముందు? మనుషులేనా అనిపించింది ఒక స్టేజ్లో. పళ్ళు కూడా కడుక్కొని ఎవరు తెలుసా, పొద్దున్న 6 గంటల నుంచే మొదలు పెట్టేస్తారు ఫోన్లు. లేకపోతే ఇల్లు ఎక్కడుంది వచ్చేస్తాము. చాలామంది, నువ్వు ఇందాక అన్నావు చూడు, నువ్వు కూడా 1-2 ఇంటర్వ్యూలు చేసావు కదా, సో వాళ్ళ మీద కూడా నేను ఇప్పుడు పరువు నష్టం దాబా వేశాను మొత్తం. ఆ ఇద్దరు వీళ్ళపైన ప్లస్ ఇంకొక యూట్యూబ్ ఛానల్స్ పైన, కొన్ని ఛానల్ పైన ఆల్రెడీ వెళ్తే మండే ఇప్పుడు అన్ని హాలిడేస్ కదా, నోటీసులు కొంచెం హాట్ గానే వినాల్సి వచ్చింది మీ గురించి. అందుకని వేసేసాను. పతివత పరమాణం ఉంటే తెల్లవారిందా చల్లారలేదంట.
అవును. సో అదే సాంప్రదాయాన్ని సుప్తిని నేను అసలు ఇది మాత్రం ఒప్పుకోను. నేను అసలు సాంప్రదాయాన్ని కాదు, నేను సుప్పిని అంతకంటే కాదు. డెవిల్, రాక్షసి, గట్టిగా చెప్తున్నా ఈ విషయం. నేను అసలు కాదు. నా జోలికి మామూలుగా గోరెట్టి గోకుతేనే గొడ్డలతో నరికేసే టైపు. అలాంటిది నా మీద గొడ్డలు విసిరేస్తే ఊరుకుంటానా నేను? కానీ నా నోట్తో వాళ్ళ పేర్లు తీసి పెంచడం ఇష్టం లేదు నాకు. సో వాళ్ళందరి మీద కోర్టులో తేల్చుకుంటా వాళ్ళతో.